హలో అందరికీ. ఈరోజైతే మా కోనసీమ స్టైల్‌లో ఎండి చేపలు, కోడిగుడ్లు, వంకాయ పులుసు కూర అయితే వండుతున్నాను. నా స్టైల్‌లో వండుతున్నాను. ఎలా వండుతున్నాననేది ఇప్పుడు చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఎగ్స్‌నైతే ఫ్రై చేసేసుకున్నాను. బాయిల్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఎండు చేపలు కూడా ఆయిల్‌లో ఫ్రై చేసేసానండి. ముందు ముందు హాట్ వాటర్‌లో క్లీన్ చేసేసి అలాగే ఆహ్, ఫ్ర ఆయిల్‌లో ఫ్రై చేసేసానండి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు ఆయిల్‌లో అయితే ఫ్రై చేసేసుకోవాలి మెత్తగాన. తర్వాత ఒక 2 పెద్ద వంకాయలు ఉంటాయి కదండీ! తెల్ల వంకాయలు. అవైతే మనం ఇలా పొడుగ్గా చీలికలుగా కోసుకొని వాటిని కూడా మనం నూనెలో మగ్గపెట్టేసుకుందాం. అలాగే ఇదిగోండి ఎగ్సును, ఎండు చేపలు ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నేను నానబెట్టేసుకున్నానండి. ఈలోపు మనకి ఉల్లిపాయలు, అలాగే వంకాయలు అయితే మాత్రం మగ్గిపోతాయండి. చూడండి చాలా బాగా మగ్గిపోయినాయి అన్నమాట. మెత్తగా మగ్గిపోయినాయి. ఇలా మగ్గిపోయినప్పుడే మనం కారం కూడా మనకి టేస్ట్ తగ్గట్టు ఒక కారం మీరెంత కారం అనేది తింటారు అనేది దాన్ని బట్టి మీరు కారం అయితే వాడేసుకోవచ్చు. మేమైతే కొంచెం స్పైసీగానే తింటామండి. దాని గురించి నేనైతే ఒక 4 స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేశానన్నమాట. ఇది పాత కారం అండి. అంత స్పైసీగా ఉండదు. అందుకని నేను 4 స్పూన్స్ అయితే వేసానన్నమాట. మీరు వాడే కారాన్ని బట్టి మీకెంత కారం కావాలితే దాన్ని బట్టి మీరు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను కారం అయితే వేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసుకోవాలి. మనకి ఇదంతా కారము, ఉప్పు అంతా బాగా పట్టేస్తదన్నమాట. వీటికి బాగా పట్టి బాగా మరుగుతున్నదన్నమాట అండి. ఇది కాసేపు ఇలా వాటర్ పోసిన తర్వాత ఇంకాసేపు మగ్గపెట్టేద్దాము. మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసిన తర్వాత ఎండి రొయ్యలు ఎండు చేపలు అలా కోడిగుడ్లు అయితే వేసేసుకుందాము. పులుసులో వేసేసుకుందామండి. వాటితో పాటు ఇవి కూడా మగ్గితే టేస్ట్ అయితే బాగుంటుంది. ఫస్ట్ టైం అండి నేను కుకింగ్ వీడియో అయితే చేస్తున్నాను నేను. పెద్ద వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టాను. వెళ్ళి చూడండి. ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎలా వండుతారు ఎగ్స్ కర్రీ మీరు ఎప్పుడైనా వండారా అనేది మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. నేను ఎలా వండానో బాగుందా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. చింతపండు పులుసు అయితే వేసేసాను. ఫైనల్‌గా మన ఎండు చేపలు, కోడిగుడ్ల కర్రీ అయితే రెడీ అయిపోయింది.